అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ది మోస్ట్ హై ఛానల్కి మరొకసారి మీ స్వాగతం. ముందుగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ హర్ష్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ ప్రముఖులు ఈ సమాజంలో క్రైస్తవ సమాజం గురవుతున్న దోపిడీ గురించి నోరుకు మాట్లాడడం సంతోషకరమైన విషయం. ఎందుకు క్రైస్తవ సమాజం పట్లనే కాదండి, మతం పేరిట ఎవరు బాధించబడినా దోచుకోబడినా అది మంచి పరిణామం కాదు. ఈరోజు కార్పొరేట్ సేవకులుగా ఉన్నటువంటి కొంతమంది, అందరినీ మేము అనట్లేదు, కొంతమంది ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవులను దోచుకుంటూ ఉన్నారో అందరికీ తెలిసిందే. కానీ ఎవరు దాన్ని ధైర్యం చేసి మాట్లాడలేకపోతూ ఉన్నారు. కారణం వారికి ఉన్న రాజకీయ ప్రయోజనాలు లేదా వారి వ్యక్తిగత. కానీ మొట్టమొదటిసారిగా శ్రీ హర్ష్ కుమార్ గారు ముందుకొచ్చి ఈ రీతిగా స్పందించడం చాలా శుభ పరిణామం. ఇదే మార్గంలో మరింత మంది ముందుకొచ్చి ఈ సమాజంలో మతం పేరిట దోచుకోబడుతున్నటువంటి ప్రజలను విముక్తులను చేయాలని మా మనవి. అయితే సదరు బైబిల్ చెప్తూ ఉన్నట్టుగానే క్రైస్తవ్యము అంటే నాకేం వ్యతిరేకం లేదండి. క్రైస్తవ్యాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా గౌరవిస్తూ ఉన్నాను. గత వీడియోలో నేను చెప్పినట్లు క్రైస్తవ్యం ఏం చెప్తూ ఉందంటే క్రీస్తును పోలి జీవించడం చెప్తూ ఉంది. అదే ఆదిమ అపోస్తులు చేసింది, ఆదిమ విశ్వాసులు చేసింది, పరిచారకులుగా లేదంటే అపోస్తులుగా ఉన్నవారు చేసింది కూడా అదే. నేను చెప్పాను కదండి గతంలోనే, ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలోనికి మారారో ఆదిమ అపోస్తులు కానీ ఆదిమ సంఘాలు కానీ వారికి ఉన్నవన్నీ కూడా అమ్ముకుని తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టడం విశ్వాసులు. అపోస్తులేమో దానిని అక్కడ ఉన్న వారందరికీ పంచిపెడుతూనే మిగిలినది దేవుని రాజ్య విస్తరణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే వారు మరణించేంత వరకు కూడా నిస్వార్థంగా దేవుని రాజ్యం కోసం పనిచేశారు. అపోస్తులుడైన పౌలుగా, అంటే క్రైస్తవ మత స్థాపకుడని పిలుచుకునేటువంటి అపోస్తులుడైన పౌలు కూడా మీరు చదువుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన చక్కగా రాశారు. ఏమని అంటే, క్రీస్తు అనుభవించిన ఆ కష్టంలో నేను కూడా సమాన పాలుభాగస్తున్నట్టు ఆయన పునరుత్థానం యొక్క ఆ యొక్క స్థితిని నేను కూడా సంపాదించుకోవడానికి ఈ లోకంలో నాకు ఏవి మేలుకరమో ఏవి లాభకరమో అవన్నిటినీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాను. అదే సమయంలో చావైతే మేలు, బ్రతుకుటైతే నేను క్రీస్తు అని చెప్తాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్ప సేవకులుగా పిలువబడినటువంటి పౌలు గారు, అపోస్తులుగా పిలువబడిన మిగిలిన 12 మంది శిష్యులు కూడా ఎవరు ఏ రోజు ఎక్కడ ధన ఆర్జన, నేను నా కుటుంబము మేము అనే భావనతో ఏ రోజు లేదు. ఈనాటికి అనేక క్రైస్తవ ఈ ఇతర దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈనాటికి కూడా ఎవరైతే నిజంగా క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నా వారందరూ కూడా ఈరోజు వారు పేద దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ మన భారతదేశంలో ఉన్న చాలామందికి కానీ వారు డబ్బులు ఇవ్వడానికి ప్రోత్సహించడానికి కారణం అదే. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి కాదండి, వాళ్ళు దేవుణ్ణి ఆ సిద్ధాంతాలను నమ్మారు కాబట్టి వాళ్ళకు అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగిలింది పేద దేశాల్లో ఉన్న పేదలకు ఇవ్వాలి, వాళ్ళు అభివృద్ధి కోసమో లేకపోతే వాళ్ళకి ఉపయోగపడాలని దాన ధర్మాల కింద ఇస్తూ ఉన్నారు. అదేమో మన వారు తీసుకొని వచ్చి ఇక్కడ ఆస్తులు సమకూర్చుకొని ఖరీదైన కార్లు, సూట్లు, బూట్లు వాళ్ళ పిల్లల తరాలకి పోగేసుకున్నారు. సరే,
ఇది జరుగుతూ ఉన్న తంతు అందరికీ తెలిసింది, ఎవరు నోరు విప్పలేము, ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టిగా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మతం దేవుని సృష్టి కాదు, మతాన్ని దేవుడు సృష్టించలేదు. ఇది నేను చెప్పేది. మతాన్ని మనుషులు సృష్టించుకున్నారు. దీనికోసం మేమేదో ఉద్ధరించేస్తున్నాం, నేను వాళ్ళ పక్షాన నేను యేసుని ప్రకటిస్తున్నాను, అరే నేను ఇది అది అని విద్వేషాలు రెచ్చగొట్టి జనాలను విడగొట్టవచ్చు. క్రైస్తవ మతం యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రేమను పంచడం, క్షమించడం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. అదే ధర్మశాస్త్రం కూడా చెప్తారు. ఏమండి? కాబట్టి ఈనాడు ఎవరైతే దశమ భాగాల పేరిట, కృతజ్ఞతా కానుకల పేరిట, చర్చిల నిర్మాణం పేరిట, ఇంకా అనేక విధాలుగా క్రైస్తవ సమాజాన్ని పీక్కు తింటూ ఉన్నారో రాబందుల్లాగా, వారందరికీ దేవుడు ఖచ్చితంగా ఒకరోజు తీర్పిస్తాడు. కాకపోతే విశ్వాసులకు కానీ క్రైస్తవ సమాజానికి కానీ మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు మీ కష్టాన్ని, మీ విశ్వాసాన్ని వృధా చేసుకుని దేవుని రాజ్యంలో మీరు సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి ఆ చక్కని స్థానాన్ని, లేదంటే మీ పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకోకండి. మేము దశమ భాగాలు ఇస్తున్నాం కదా, చర్చ నిర్మాణంలో కీలకంగా ఉన్నాం, లేదా చర్చ నిర్వహణలో మేము ముఖ్యులుగా ఉన్నాం, మేము పరలోకం వెళ్ళిపోతామేమో అనే అపోహలో ఉన్నారేమో. దయచేసి మీ కళ్ళు తెరవండి, మీ మనోనేత్రాలు తెరుచుకొని అపవాది మిమ్మల్ని పడేసినటువంటి ఆ ఊబిలో నుంచి, ఆ గుడ్డితనం నుంచి బయటికి రండి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను 25 సంవత్సరాల పాటు ఆ చీకట్లోనే నేను ఉన్నాను. నేను కూడా గొప్ప సేవకుడు అయిపోవాలి, నేను కూడా అనేకులను దేవుని వైపు తిప్పేయాలి, నేను యేసే దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని ప్రకటించాలని కలలు. కానీ 25 సంవత్సరాల నా సుదీర్ఘ కాలాన్ని వ్యర్థపరుచుకున్నాను, ఒక విధంగా చెప్పాలి. కాబట్టి నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, దేవుని మార్గాలు వేరు, దేవుని చిత్తం వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. కాబట్టి బైబిల్లో తప్పుందని నేను అనట్లే. బైబిల్ ముమ్మాటికి పరిశుద్ధ గ్రంథమే, బైబిల్లో రాయబడినదంతా సత్యమే, బైబిల్లో ఉన్నది ఏ ఒక్క అక్షరము నేను తప్పని చెప్పడం లేదు. ఇది గమనించాను. అదే సమయంలో బైబిల్ యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా కూడా ప్రకటించలేదు. అపోస్తులు కానీ, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు కానీ, ప్రవక్తలు కానీ, ఆఖరికి క్రైస్తవ మత స్థాపకుడుగా మనందరికీ సుపరిచితమైన అపోస్తుడైన పౌలు గారు కూడా ఎక్కడ యేసుక్రీస్తే దేవుడు, ఆయన నమ్ముకోండి అని ఎప్పుడు ఎక్కడా ప్రకటించలేదు. ఇది స్పష్టం. రెండోది, బైబిల్ ఎక్కడా కూడా యేసుక్రీస్తుని దేవునిగా అభివర్ణించలేదు. నేరుగా, మార్క్ మై వర్డ్, నేరుగా అలాంటి వాక్యం కానీ, అలాంటి సెంటెన్సెస్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు వద్దు. నేను అడిగేది ఒక్కటే ప్రశ్న, క్రైస్తవ బోధకులకు కానీ, సమాజానికి కానీ, విశ్వాసులకు కానీ. ఎందుకంటే మీ మీద నాకేం కోపం లేదు, తర్కాలు వద్దు. అలాంటి వాక్యం ఏదైనా వ్రాయబడి ఉంటే బైబిల్లో, ఇదిగో యేసే దేవుడు, నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, లేదంటే యేసే దేవుడు అనే మాట బైబిల్ గ్రంథంలో గనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడైనా తీసుకుని నాకు చూపించండి. ఒకవేళ అలా రాయబడి ఉంటే, అది నేను గమనించలేకపోయి ఉంటే, ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని నేను సరి చేసుకుంటాను. తప్పేముంది? 25 సంవత్సరాలు నమ్మిన వ్యక్తిని ఫాలో అయిన వాడినే కదా. ఒకవేళ ఉంటే నేను మార్చుకుంటాను. కానీ మీరు నమ్మిన అదే బైబిల్ గ్రంథంలో నేను
రెండు రిఫరెన్సులు చెప్తా ఉన్నాను. అక్కడ ఏమని రాయబడిందో చదివి మీకు వినిపిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని? యెషయా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రవక్తని మీరు ఒప్పుకుంటారు కదండి, యెషయా ప్రవక్తని ఒప్పుకుంటారు కదా. అక్కడ నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇది స్టేట్మెంట్. ఓకే. రెండవది, అదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 8వ వచనంలో యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. క్లియర్ స్టేట్మెంట్ కదండి. ఇంకా వెళ్తే మీరు అనేక సందర్భాల్లో అదే యెషయా గ్రంథంలో ఉంది, నిర్గమకాండము, మీరు ఇంకా ద్వితీయోపదేశ కాండం, మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అనేక సందర్భాల్లో దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన ఖచ్చితంగా బైబిల్లో ఉద్ఘాటించి చెప్తా ఉన్నాడు. మరి మీరు త్రిత్వాన్ని తీసుకొచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, కొంతమంది యేసునామని, పరిశుద్ధ, ఇవన్నీ మీరు సృష్టించినటువంటి మతాలు, మార్గాలు, అయ్యే డినామినేషన్లు. మొన్న ఎవరో వీడియోలో విన్నాను, మీరందరూ వేరు వేరు విశ్వాసాలు కదండి, అందరూ ఒక చోట ఎందుకు కూడుకున్నారండి అని ఎవడో అడిగితే ఆ సహోదరుడు చెప్తా ఉన్నాడు. సహోదరుడు కాదు ఆయన, సారీ అలా అనకూడదు, ఆయన మత బోధకులు లేదంటే సువార్థికులు, మరి ఆయన పేరేటో నాకు తెలియదు, ఈస్ట్ గోదావరి చెందిన అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ ఒక చోట ఉండి ఏదో పాట పాడడానికి వెళ్ళారండి హైదరాబాద్. అదో వీడియో తీసి యూట్యూబ్లో పెడితే నేను చూశాను. మీరు అందరూ వేరు వేరు విశ్వాసాలు కదండి, అందరూ ఒక చోటే ఉన్నారు ఏంటండి అని ఎవడో అడిగితే, మా విశ్వాసాలు వేరైనా, మా ధర్మాలు వేరైనా, మేము అందరూ ప్రకటించేది క్రీస్తునే కదండి. మంచిది. మీరు ఏ ప్రయోజనాల కోసం కలిశారో అది దేవుడికి తెలియాలి, మీకు తెలియాలి, మాకెందుకు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని ధర్మాలు, ఇన్ని ఆచారాలు ఏం బైబిల్లో లేవండి. బైబిల్ ఒక్కటే, సింపుల్. బైబిల్ ఈజ్ వన్ బైబిల్, వన్ ఫెయిత్. వన్ బైబిల్, వన్ ఫెయిత్. వాట్ ఈజ్ ద ఫెయిత్ ఏంటంటే, మనకు పునరుత్థానం ఉంది, ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, ఇక్కడ మనం యాత్రికులం, మనకు మరి ఒక నివాసం ఉంది, అది శాశ్వతమైంది, అది దేవుని దగ్గర ఉంది. మనం ఇక్కడికి యాత్రకు వచ్చాం, యాత్ర ముగించుకొని తిరిగి వెళ్ళాలి ఎక్కడికి? దేవుని దగ్గర. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి. ఇది మన విశ్వాసం. అదే యేసుక్రీస్తు ప్రకటించింది. అందుకే ఆయన ప్రకటించాడు, మొట్టమొదటే చెప్పాడు, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు. ఆయన ప్రకటించింది ఒకటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. దట్ ఈజ్ ఎనఫ్. అలాగే నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి లేనివాడికి, నీ దగ్గర భోజనం ఉంటే ఆకలి ఉన్నవాడికి. సో దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్. దిస్ ఈజ్ ద ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన స్వార్థ. మీరేం చెప్తూ ఉన్నారో మీకే తెలియాలి. మీ రకంగా నేను మొన్న కూడా నేను అదే చెప్పాను, మీరు నా మీద దాడికి దిగండి, నన్ను విమర్శించండి, క్రైస్తవ సోదరులు కానీ విశ్వాసులు కానీ మీ ఎవరైనా సరే ఏదైనా చెప్పండి, నేను బలంగా చెప్తాను. దేవుడు ఒక్కడే, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఇస్లాంగా పిలువబడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లాములు నమ్మే, ఇస్లామిక్ స్టేట్స్ నమ్మేటువంటి దేవుడైన అల్లాహు అని పిలువబడే ఆయన ఒక్కడే. ఇశ్రాయేలీలు ఎవరైతే పవిత్రంగా ఈ రోజుకి నమ్ముతూ ఉన్నారో మా దేవుడని, వాళ్ళ యొక్క తోరాలను లేదంటే తనకులో ఉన్నటువంటి దేవుడు, ఇదంతా కూడా ఒకే విశ్వాసానికి సంబంధించిన వేరే వేరే కొమ్మలు. వాళ్ళు అధికారికంగా ఎవరైతే ఇప్పుడు
ఖురాన్ కానీ లేదంటే అరబిక్ సోదరులు కానీ ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఇప్పటికీ ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారికంగా దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు, దాంట్లో సందేహం లేదు. మరి మీరు, నేను, మనందరం క్రైస్తవులు అని పిలువబడి మనందరం, మిగిలిన వారు అందరం కూడా అన్యులమే. అన్యులమే అంటే మనకు దేవుడు సంబంధం లేదని కాదు, మనకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అన్యులకు సైతం ఇచ్చాడు. అది ఎక్కడ ఉన్నాయో నేను చెప్తాను, అన్నీ చెప్తాను. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ప్రజలను మోసం చేయకండి. అలాగే క్రైస్తవ సమాజం మీరు కూడా మోసపోతుంది. మీరు దశమ భాగాలు ఇవ్వడంలో మాకు ఏమి అభ్యంతరం లేదు, ఇచ్చుకోండి. అది మీ కష్టం, మీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దాన్ని మేమెవరం. కాకపోతే బైబిల్లో అలా చెప్పడం లేదు. ఒకప్పుడు ఆదిమ విశ్వాసులు అపోస్తుల పాదాల వద్ద పెడితే వాళ్ళకున్న ఆస్తులు పొలాలు అమ్ముకుని అదే నిస్వార్థంగా అపోస్తులు కూడా వారి అక్కర కొలది పంచి వాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి వారి అక్కర్లు తీర్చి మిగిలింది దేవుని రాజ్యానికి, దేవుని రాజ్య వ్యాప్తికి ఖర్చు పెట్టారు. అదే కదా చెప్పాను మీకు. అపోస్తులుడైన పౌలు అంత పరిచర్య చేసి ఆఖరి వరకు కూడా ఆయన అద్దీంట్లోనే ఉన్నాడండి. ఆయన మొదటిగా స్వతహాగా ధనవంతుడే, స్థిరపడిన వాడే, 2 పౌరుషత్వాలు కలిగిన వాడు ఆ రోజుల్లోనే. అలాంటి వ్యక్తి అద్దీంట్లో ఉండి ఆఖరి వరకు దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. మరి ఈరోజు సౌహార్దికులము, మేము బోధకులము, సెలబ్రిటీ అని పాస్టర్లు అని చెప్పుకున్న మీరు, మీ జీవితాలు ఎలాగున్నాయి, మీరు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నారు, మీరు ధరించేటువంటి దుస్తులు ఖరీదంతా, మీ భార్యలు అంటే మా సహోదరులను ధరించేటువంటి ఒక్కొక్కరు ధరించేటువంటి చీరలు నేను మొన్న ఎవరినో ఒక వీడియోలో చూసి అడుగుతూ ఉంటే మా పిల్లలు చెప్తా ఉన్నారు, వాళ్ళు వేసుకున్నటువంటి ఒక చీర ఖరీదు కనీసం ₹1,00,000 ఉంటుంది డాడీ, 70 నుంచి ₹1,00,000 ఉంటుంది వాళ్ళు కట్టుకునే చీరల విలువ. సంతోషం. ఓకే, ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం భగవంతుడు ఇచ్చింది కాదు, అది మీకు తెలుసు. భగవంతుని ఆశీర్వాదం అది కాదు. దేవుని రాజ్యం కోసం బలమైన కమ్ములుగా నిలబడాలి. మీ జీవితాలు సాక్ష్యంగా కనిపించాయి, మాటలు కాదు. సో కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకు మీరు చెప్పేది ఒకటే, మీరు ఇవ్వండి, తప్పులేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఆశీర్వదించి మీకు అభివృద్ధినిస్తే, మీకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదండి, అవసరత ఉన్నటువంటి చోటుకెళ్ళి మీ చేతులతో మీరే మీ స్వహస్తాలతో మంచి చేయండి. దానం చేస్తారో, ఎవరికన్నా భోజనం పెడతారో, ఎవరికన్నా 4 బట్టలు ఇస్తారో. ఇంకా మంచి పని ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పాపం పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశ ఉండి కూడా ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలకు లేదంటే ఆ చదువులు ఆపేసి వాళ్ళకున్న అందుబాటులో ఉన్న వాటి కోసం రాజీపడి వెళ్ళిపోతున్నారండి. చాలామంది సామర్థ్యం కలిగి చదువుకోవాలని ఆసక్తి ఉన్న బిడ్డలు. అలాంటి బిడ్డలకి ఎవరికైనా మీ దశమ భాగాలు పక్కకు తీసి, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్స్, కొంతమంది చాలామంది ధనవంతులు ఉన్నారు కదండి స్పాన్సర్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంత పక్కకు పెట్టి అలాంటి పేద విద్యార్థుల్ని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని చదివించండి. దానివల్ల వాడి జీవితాలు మారుతాయి. వాడు ప్రయోజకుడైతే వాడి కుటుంబం తలరాత మారుతుంది. సమాజంలో ఉన్న ఈ ఆర్థిక రుగ్మతులు కొంతవరకైనా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ విలువైనటువంటి సంపదని మంచి పనుల కోసం, దేవుని రాజ్య నిర్మాణం కోసం వాడండి. ఎవరికో ఇవ్వడం అంత అవసరం అక్కర్లేదు, మీరు చేయగలరు కదా, కొంత సమయం కేటాయిస్తే. అని మీరు ఇచ్చేటువంటి ఈ కానుకలు, దశమ భాగాల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతూ ఉంది? ఎవరికి లేదు. వాళ్ళు ఇంకా ధనవంతులే ఇక్కడ దాచుకోవడానికి సరిపోవట్లేదని విదేశాల్లో కూడా దాచుకుంటున్నారు. మీరు గమనించండి. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కాదండి నేను చెప్పేది, మంచి చెయ్యండి.
సమాజం కోసం ఉపయోగపడాలి. దేవుని రాజ్యంలో నిజంగా మీకు చోటు దొరకాలంటే మీ పరలోక పౌరసత్వాన్ని మీరు ఇక్కడ ఉండగానే రిజర్వ్ చేసుకోవాలనుకుంటే వాక్యానుసారం జీవించి దేవుని కృపను పొందుకొని నిత్య జీవంలోనికి మీరు ప్రవేశించాలి. అంతే తప్ప ఈ కార్పొరేట్ సేవకుల మాటలు నమ్మి, ఈ అబద్ధ బోధకుల మాట నమ్మి, ఈ దొంగ పాస్టర్ల వెనకాల నమ్మి మీరు వెళితే నిత్య నరకాగ్నిలో కాలిపోతారు. జాగ్రత్త సుమి. ఇది నేను దేవుని పేరట ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నిత్యాగ్ని గుండంలో పడతారు. అప్పుడు మీ విశ్వాసానికి ఉపయోగము లేదు. ఈరోజు అన్యులుగా మీరు ఎవరినైతే విమర్శిస్తూ వీళ్ళందరూ దేవుని రాజ్యంలో రాలేరని అపహసిస్తూ ఉన్నారో వాళ్ళందరితో పాటు మీరు కూడా ఆ రోజు సహచరులుగా ఆ నిత్య నరకాగ్నిలో ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని, ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మంచి మనస్సుతో దేవుని వెంబడిస్తూనే అసలు దేవుడు ఎవరు, బైబిల్ ఏం చెప్తుంది అనేది, కానీ బైబిల్ చదవండి దయచేసి. చదివి అర్థం చేసుకునే మనస్సుని మన దేవుణ్ణి అడిగి, అప్పుడు దేవుడు మీకు ఏది చెప్తాడో, ఎలా మాట్లాడతారో దాన్ని బట్టి మీరు ముందుకు సాగండి. అంతే తప్ప మోసగాళ్ళ మాటలు విన్నాం. ఈ క్రైస్తవ్యం పేరిట జరుగుతున్నటువంటి వ్యాపారంలో మీరు ఒక బలి పశువుగానో లేదంటే మీరు బాధితుడిగానో ఉండి మీ నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఒకసారి అవకాశం ఉంటుంది. మనకు తెలుసు కదా, దేవుడు మనకు ఒకసారి అవకాశం ఇస్తాడు. ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మరలా మనకు అవకాశం ఉండదు. మీకు దేవుని యొక్క కృప అనేది అన్నిటికీ దొరకదు. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. విమర్శించాలనుకున్న వాళ్ళు విమర్శించుకోండి, ప్రేమించే వాళ్ళు ప్రేమించండి. నేను ఏదో ఆశించి ఇది చేయటం లేదు. మీకు దేవుని మార్గాలు చెప్పాలనేటువంటి ఆసక్తితోనూ ప్రేమతోనూ మాత్రమే ఈ విషయాలు మీతో పంచుకోవటం. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ తిరిగి కలుస్తాను.